హాయ్ వెల్కమ్ టు శ్రీలక్ష్మి ఛానల్. ఈరోజు గుమ్మడికాయ పులుసు ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. అలాగే గుమ్మడికాయ పులుసుకి గుమ్మడికాయ పీల్ తీసుకొని మంచిగా ముక్కలు చేసుకోవాలి. అలాగే చింతపండు నానబెట్టేసుకోవాలి ముందడి చిన్న సైజు నిమ్మకాయ అంతా. దీని కాంబినేషన్లో పప్పు బాగుంటుంది, ముద్దపప్పు. అది కూడా పెట్టేశాను నేను. ముద్దపప్పు కాంబినేషన్ బాగుంటుంది, ముద్దపప్పు కూడా పెట్టేశాను. గుమ్మడికాయ పులుసు ఎలా చేసుకోవాలో చూపిస్తాను, చూసేసేయండి. ఫస్ట్ కడాయి పెట్టుకోవాలండి. కడాయి పెట్టుకొని దీంట్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ హీట్ ఎక్కినాక తిరగమాత వేసుకోవాలండి. దీంట్లో జీలకర్ర 1/2 టీ స్పూన్, ఆవాలు, ఎండుమిర్చి ఒక 2 వేసుకోండి. కొంచెం కలుపుకోవాలి. కొంచెం వేగినాక కరివేపాకు వేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ ఇలా కట్ చేసి పెట్టుకున్నానండి గుమ్మడికాయలు. ఇలా ఇంత లడ్డుగా కట్ చేయాలి. క్యూబ్స్ లాగా ఉన్నాయి, పన్నీర్ ఎలాగుందో అలా ఉన్నాయి. అలాగే నెక్స్ట్ ఆనియన్స్, గ్రీన్ చిల్లీ వేసుకోవాలి. ఆనియన్స్ కూడా కొంచెం లడ్డుగానే పోయండి. దీనికి మరీ సన్నగా కోసేయకూడదు, పులుసుకి బాగుండదు. గుమ్మడికాయని ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. క్యూబ్స్ లాగా ఉన్నాయి చూడండి, పన్నీర్ ఎలా ఉందో అలా ఉన్నాయి. ఇలా పులుసు కాబట్టి ఈ సైజ్ కోసి పెట్టుకోవాలి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయినాక వేసుకోవాలండి. కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు గుమ్మడికాయ ముక్కలు వేసేసుకోవాలండి. నేను హాఫే చేస్తున్నా గుమ్మడికాయలు, ఇంకొక హాఫ్ పక్కన పెట్టేశాను. దీంట్లో కొంచెం పసుపు ఒక 1/2 టేబుల్ స్పూన్ వేయండి. సాల్ట్ సరిపోయినంత వేయండి. నేను ఒక స్పూన్ వేసాను. ఒక 2 మినిట్స్ తర్వాత కొంచెం కలుపుకోవాలి ఒకసారి. కొంచెం ఉప్పు కారం వేసాం కదా, కొంచెం పడుతుంటుంది. ఇప్పుడు 1 కప్పు చింతపండు జ్యూస్ తీసిపోయాలి. నెక్స్ట్ దీంట్లోనే కొన్ని వాటర్ యాడ్ చేసేయాలి. బాగా కలిపి ఇలా లిడ్ పెట్టేసి హై ఫ్లేమ్లో కొంతసేపు, మీడియం ఫ్లేమ్లో కొంతసేపు ఉంచితే మంచిగా ఉడికిపోద్ది గుమ్మడికాయ. ఆ తర్వాత లాస్ట్లో బెల్లం వేసేసుకుంటే రెడీ అయిపోద్ది గుమ్మడికాయ పులుసు. గుమ్మడికాయ చాలా మంచిదండి హెల్త్కి కూడా. దీంట్లో మంచి విటమిన్స్ కూడా ఉంటాయి, తింటే బాగుంటుంది. ఎవరైనా తినకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. నేను ఇప్పుడు సెకండ్ టైం, ఇక్కడ చాలా బాగా తింటారు గుమ్మడికాయ, అందుకే ఇక్కడ బాగా అమ్ముతాడు ఫ్రెష్గా కూడా. అందుకే నేను సెకండ్ టైం ట్రై చేస్తున్నాను, చాలా బాగుంది. చూస్తూ ఉడికే తర్వాత కొంచెం ఉడికినాక గుమ్మడికాయ ఉడికిన తర్వాత బెల్లం వేసుకోవాలండి. ఓకేనా? కొంతసేపటికి ఇలా మంచిగా తెలుస్తుందండి. ఇలా ఇంకొంచెంసేపు బాగా ఉడకాలి. ఉడికి చిక్కగా అవుతుంది, పులుసు కూడా కొంచెం దగ్గరికి వస్తుంది. అప్పటికి గుమ్మడికాయ కూడా ఉడికిపోద్ది. ఇంకొక 5 నిమిషాలు అయితే ఉడికిపోద్ది. ఒక 5 నిమిషాల తర్వాత ముక్కు ఉడికిపోయిందండి, గుమ్మడికాయ ముక్కు. ఇప్పుడు కొంచెం బెల్లం వేసుకోవాలి. దీంట్లో బెల్లం వేసుకోవాలి మెయిన్ లాస్ట్లో, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. చాలా బాగా ఉడికిపోయిందండి ముక్క కూడా.
ఇదండి ఇలా ఉడికిపోయిందండి. ఇప్పుడు బెల్లం వేసాం కదా, ఒక 2 నిమిషాలు వండేస్తే రెడీ అయిపోయింది ఇక గుమ్మడికాయ పులుసు. మంచిగా ఇంకా ఉడికిపోయిందండి. లాస్ట్లో అయిపోయింది. ఇక కొత్తిమీర వేసేసుకోండి, రెడీ అయిపోయింది మన గుమ్మడికాయ పులుసు. థ్యాంక్ యూ. ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.